చనిపోయిందని చెప్పినా అల్లు అర్జున్ పోలీసులకు సహకరించలేదన్నారు ముఖ్యమంత్రి. ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సింది అబ్బాయి తానికైతే అల్లు అర్జున్ స్టార్ట్ చేద్దామా? పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష. Please understand, there's a lot of misinformation, there is a lot of false allegation, wrong అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. క్యారెక్టర్ అసాసినేషన్ నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా? ఇలా అంటానా? ఇలా మాట్లాడగలనా? క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి మళ్ళీ నేను ఎలా తీయాలి? ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. సత్యరెడ్డి అన్నా ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది. కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చి కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయింది ఆయన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చెప్పేటప్పుడు పేరు మర్చిపోయిండు. తెలంగాణ సీఎం ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి అని చెప్పి అటు ఇటు చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అయితే అతను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిండ్రంటే, థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. कानून के हिसाब से चलाने का है मेरे को. रात 12 बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो भाई. अगला दिन मैं रहे तो ना फिल्म स्टार को छोड़ने के लिए. बहुत तकलीफ होती है जब आप योग्य हो और लोग आपकी योग्यता ना पहचाने. మంచి మంచులా కరిగిపోతుంది, చెడు చెత్తలా పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించిన అనేటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవి బంద్ చేసుకోరు జరా. సినిమా మందం ఉంటే మాకేం ఇబ్బంది లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడం. మేము అట్లుంటది మనతోని. సో ప్లీజ్ సబర్ కరాయ్ సరక వాటెవర్.